సో గాయ్స్ ఇదే చెర్లపల్లి రైల్వే స్టేషన్. సో మన టైం అయితే 6 అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఒక 6:30 అవుతుంది. సో ఇప్పటి నుంచి ఒక 12 వరకు అయితే మనము బయటని తిరగబోతున్నాము. స్టార్ట్ అయింది గాయ్స్, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అంటున్నాడు అరే యువకుడా, అరే యువకుడా చెప్పు, నువ్వు కూడా చెప్పరా రివ్యూ. డిఫైన్ నరకమేడు. ఓవరాల్గా అయితే ఓకే, సాటిస్ఫైడ్ రైట్. సో గాయ్స్ ఇదే చెర్లపల్లి రైల్వే స్టేషన్. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళి చెన్నైకి అయితే వెళ్తున్నాము. సో ఒకసారి మీకైతే చెర్లపల్లి స్టేషన్ ఎట్లుందో మొత్తం చూపెడతాను, చూడండి. సో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో, ఎంత విశాలంగా ఉందో. సికింద్రాబాద్తో కంపేర్ చేస్తే క్రౌడ్ తక్కువ ఉంది, ఎందుకంటే చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు కాబట్టి ఇంత తక్కువ క్రౌడ్ ఉంది. మేబీ ఫ్యూచర్లో చాలా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవే చెర్లపల్లి మనకు ఎంట్రన్స్లో కనబడే 2 బోర్డ్స్. ఇక్కడ మనకు ట్రైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే దీనిలో వస్తాయి డిస్ప్లే అయితే. ఒకసారి ప్లాట్ఫామ్ 8 ప్లాట్ఫామ్కి వెళ్ళాలి అన్నదే ఈ డిస్ప్లే పైన చూసుకోవచ్చు మనము. ఇక్కడ అన్ని బాత్రూమ్స్. సో మనం లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాము. ఇక్కడ ఉన్న మనకైతే లిఫ్ట్స్ ఉన్నాయి. ప్లేస్ మీద చాలా బాగుంది. సో మొత్తాన్ని చూసుకుంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తరహా అయితే ఉంది. ఇది చాలా బాగుంది. సో ఇక్కడ సైన్ బోర్డ్స్ ఉన్నాయి చూడండి. సో 1 to 9 ప్లాట్ఫామ్స్, అంటే రివర్స్లో ఉన్నాయి. 9 ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి 1 ప్లాట్ఫామ్ వరకు ఎట్లా వెళ్ళాలనేది డైరెక్షన్స్. సో అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ లిఫ్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, పైకి అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ పైకి వెళ్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాము. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెళ్ళి ఈ వ్యూ, ఇది ఎగ్జిట్. అటు సైడ్ నుంచి ఎంట్రీ. ముందుకు సైన్ బోర్డ్స్ మనకు, తర్వాత డిస్ప్లే బోర్డు చూసాం కదా. ఇప్పుడు ప్లాట్ఫామ్స్కి ఎట్లా వెళ్ళాలనేది, సో ఇన్ఫర్మేషన్ ఎట్లా అంటే ఇది సైజు, ఎంత సైజు ఉంది చూడండి కదా. ఇప్పుడు ఎంత పెద్దగా ఉందో ఇది, ఎంత వెడతలో కూడా చాలా పెద్దగా ఉంది. చాలా చాలా అద్భుతంగా ఉంది. సో మనమైతే మన ట్రైన్ బోర్డు అయితే పడలేదు. ఇప్పుడైతే నేను చెర్లపల్లి ఈ రైల్వే స్టేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి నేను చూస్తున్నాను. చూద్దాం ఎంతవరకు నేను చేయగలుగుతాను అనేది.
ఇప్పుడు మనము లాస్ట్ నుంచి వెళ్ళి ఫస్ట్ వరకు వచ్చినాం కదా, ఇప్పుడు మనం రివర్స్లో వెళ్దాము. మన ఎక్స్ప్రెస్ కూడా మన చెన్నై ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా వచ్చింది. సో ప్లాట్ఫామ్ 6 మీద అది ట్రైన్ ఉంది. సో మనమైతే పోయి బోర్డ్ అయిపోదాం, ఓకేనా? సో ఇప్పుడైతే మనం ఇట్లా ఉంటుంది స్టేషన్. సో ప్లాట్ఫామ్ 6 మీద ట్రైన్ ఉందంట, మనము వెళ్దాము. సో మనం వెళ్ళవలసిన ట్రైన్ అయితే ఇదే, హైదరాబాద్ టు చెన్నై వై చెర్లపల్లి. ఓకే, సో ఫైనల్లీ మనమైతే మన సీట్ దగ్గరికి వచ్చేసినాము. సో మనకైతే అప్పర్ బర్త్ వచ్చింది. సో బేసికలీ నేనైతే అక్కడ లాస్ట్లో కూర్చోవాలి. సో విండో పక్క అయితే కూర్చున్నాను. మన కో ప్యాసింజర్ ఎక్కడెక్కడ చూసి దాన్ని బట్టి మనమైతే మళ్ళీ షిఫ్ట్ అవుతాము. సో గైస్, స్టే ట్యూన్ టు మై ఛానల్. The next day. సో అన్న టైంకి మాత్రం 5:40కి అయితే మనం చెన్నై రీచ్ అయిపోయినాము. సో మస్తుంది ట్రైన్. టైం అయితే 6 అవుతుంది. సో ఇప్పుడు మనం రోహిత్ గురించి వెయిట్ చేయాలి. రోహిత్ అంటే మా ఫ్రెండ్ బెంగళూరు నుంచి వస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ చెన్నైలో ఉన్నాడు. మేము వాడి ప్లేస్కి పోవాలి ఇద్దరం కలిసి. ఇంకొక 1 అవర్ అయితే మనం ఇక్కడ స్పెండ్ చేయాలి. A few minutes later. సో మా ఫ్రెండ్ అయితే వచ్చేసిండు. ఇటు బెంగళూరు నుంచి వచ్చాడు, ఇంకో చెన్నైలో అక్కడే ఉన్నాడు. ట్రైన్లో జర్నీ చేసి కొంచెం అలసిపోయాం కదా, అందుకే కొంచెం అయితే మనము ఒక కాఫీ కానీ టీ కానీ తీసుకొని వెళ్ళిపోయాం రండి. సో మనం చెన్నై నుంచి వెళ్ళి కోయంబేడు వెళ్ళాలి. కోయంబేడు అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడి నుంచి వెళ్ళి బస్సెస్ ఉంటాయి పాండిచ్చేరికి. సో ఈచ్ బస్సు వచ్చేసి 150 రూపీస్ టికెట్ ఉంటుంది. ఫేర్ 4 అవర్స్ జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళి. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నాం. అక్కడి నుంచి అయితే పాండిచ్చేరి వెళ్దాం రండి. సో అదేరా దుర్గాడేడి ఇగో ఇంకో లాస్ట్ ఫ్రెండ్ ఇగో అటు వెళ్తున్నాడు చూడండి. వాడిని కలవాలి మనం. हाय ध्रुव, अरे ध्रुव इधर అది ఆల్రెడీ బస్ స్టేషన్కి వచ్చేసి అక్కడి నుంచి పాండిచ్చేరి వెళ్తున్నాము మనము. అరే పాండి ఇగో బస్ డ్రైవర్ అయిపోయింది మా వాడు. అరే కండక్టర్. సో అకామిడేషన్కి వచ్చేసి మేమైతే ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. పాండిచ్చేరిలో కరవాడి కుప్పం అనే ఒక ప్లేస్, శివాజీ స్టాచ్యూ దగ్గర స్టార్ లైట్ హోటల్ అని ఉంటుంది. దానిలో 2 nights 3 days అయితే మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. సో దానికి గాను మాకు 3600 అయితే పడింది. సో అలాగే 2 bikes అయితే రెంటల్ తీసుకున్నాము. 2 bikesకి 2.5 daysకి మాకైతే 2000 రూపీస్ పడింది. ఎక్కడికి పోదాంరా? రాక్ బీచ్కి అయితే వెళ్దాము. సో ఇప్పటిదాకా మనం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం తిని పడుకున్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి ఒక 6:30 అవుతుంది. సో ఇప్పటి నుంచి ఒక 12 వరకు అయితే మనము బయటని తిరగబోతున్నాము. సో స్టార్ట్ అయింది గాయ్స్, మా లొల్లి స్టార్ట్ అయిపోయింది. గోయింగ్ టు రాక్ బీచ్. అరే ఇక్కడికి వచ్చినావు ఇప్పుడు?
రాక్ బీచ్ లో మనకు షాపింగ్, మన తర్వాత రాక్ బీచ్ లో మనం కొంచెం స్పెండ్ చేసిన తర్వాత మేమైతే ఇప్పుడు ఒక పబ్కి అయితే వెళ్తున్నాము. ఆ పబ్ పేరే క్యాటమేరన్. సో చూడండి. సో ఇప్పుడైతే సెరెనిటీ బీచ్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెం స్పెండ్ చేద్దాం.